మెక్సికన్ టార్టియా ర్యాప్ ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. నానబెట్టి ఉడికించుకున్న లెంటల్స్, బీన్స్ తీసుకున్నాం ఇక్కడ, రెడ్ బీన్స్, అలాగే ఆలపినోస్, ఆలివ్, వెన్న, బెల్ పెప్పర్, మయోనీస్, క్రీమ్, కొత్తిమీర, టొమాటో, లెట్యూస్, కొద్దిగా క్రిస్ప్స్ అన్నమాట. ఇవి క్రిస్ప్ కోసం మనం నాచోస్ తీసుకున్నాం. అలాగే టార్టియా ర్యాప్, ఇది రెడీమేడ్ దొరుకుతుంది టార్టియా, లేదంటే మనం కూడా తయారు చేసుకోవచ్చు చపాతీలాగా. మైదా బేస్ వస్తుంది, కొంచెం మిక్సింగ్ వేరే ఉంటుంది. ఇందులో కుక్ చేయడానికి ఏం లేదు, ఒకటే లెంటల్స్ మాత్రమే ఉడికించుకోవాల్సి ఉంది. కానీ లెంటల్స్ ఆల్రెడీ ఉడికించేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఏం కుక్ చేయాల్సిన అవసరం లేదు. టార్టియా ఏదైతే మనం ర్యాప్ తీసుకున్నామో చపాతీ లాంటిది, దాన్ని మాత్రం కాస్త వేడి చేసుకుంటే సరిపోతుంది. మిగతా అంతా అలాగే వాడేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఇప్పుడే అవసరం లేదు, బట్ వేడి ఎక్కుతూ ఉంటుంది కదా, అలాగా పెట్టేసుకుందాం ప్యాన్ని. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాం, ఇందులో ఒకటోటే చాప్ చేసి వేసేసుకుందాం. ఫైన్ చాప్ కొరియాండర్, కొత్తిమీర ఫైన్ చాప్ చేసుకొని బౌల్లోకి వేసుకుంటున్నా. అలాగే లెట్యూస్ని ఇలా చించి వేసేసుకోవచ్చు కావాలంటే, లేదంటే పైనుంచి స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం. కొంచెం అలా కట్ చేసి వేసుకుంటాం మిక్సీలోకి, ఆ తర్వాత మిగిలింది పైనుంచి పెట్టుకుందాం. లెట్యూస్ వేసుకుందాం. ఇది ర్యాప్లో డైరెక్ట్గా పెట్టుకుందాం. బెల్ పెప్పర్స్, వాట్ నెక్స్ట్, వీటిని కొద్దిగా రఫ్ చాప్ చేసుకొని వేసుకుందాం. ఓకే, లెంటల్స్ కూడా బౌల్లోకి. ప్యాన్ బాగా వేడైంది, కాస్త చల్లార్చుతాం. వాట్ నెక్స్ట్, ఆల్పినో కూడా చాప్ చేద్దాం. ఈ ఆల్పినో ఏంటంటే ఒక మిరపకాయ లాంటి ఇంగ్రీడియంట్, కొద్దిగా స్పైస్ ఉంటుందన్నమాట, కారంగా ఉంటుంది. దాన్ని పికిల్ చేస్తారు. పికిలింగ్ అంటే మనం నానబెట్టడము, ఊరబెట్టడము అంటాం కదా, ఆ విధంగా అన్నమాట. స్పైస్ తగ్గి కొంచెం పుల్లగా కారంగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఆల్పినో. ఆల్పినో పడిపోయింది. అండ్ ఆలివ్, ఇది కూడా సోక్డ్ అన్నమాట, బ్లాక్ ఆలివ్ సోక్డ్. టొమాటో సీడ్లెస్ తీసుకోవాలి.
ఇది జూలియన్ కట్ చేద్దాం. టడా! వాట్ నెక్స్ట్? అంతే. అండ్ ఇప్పుడు నాచోస్ కొద్దిగా క్రష్ చేసుకొని వేసేద్దాం. దీంతో నిలిపేద్దాం. ఇక్కడ వరకు ఇది రెడీ అయిపోయింది. మిక్స్ చేసుకుందాము. అలాగే ఇక్కడ ప్యాన్ వేడెక్కింది కదా, ఇందులో బటర్ వేసి ఆ టార్టియా షీట్ వేడి చేసుకుందాం. మరీ క్రిస్ప్ అవ్వకూడదు, వేడవ్వాలి అంతేగాని ఎక్కువ కాలిందంటే పలపలలాడుతూ కరకరలాడుతూ వస్తుంది, అప్పుడు ఇరిగిపోతుంది, రోల్ అవ్వదు. కాబట్టి కొంచెం వేడి చేసుకోవాలంతే. ఇందులో క్రీమ్ వేసుకుందాం. మైనీసు క్రీమ్ రెండు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకటి ఇంకో చోటికి వాడకండి. మిక్సింగ్కి క్రీము, స్ప్రెడ్కి మైనీస్. ఓకే, ఇందులో క్రీమ్ పడింది. కొద్దిగా సాల్ట్, పెప్పర్ కావాలంటే వేసుకోండి, లేదంటే ఆల్పినోస్ వేసాం కదా ఆ కారమే కూడా సరిపోతుంది. కొంచెం స్పైసియస్ సైడే ఉంటుంది కదా వీళ్ళ డిషెస్, కారం వేసినా బాగానే ఉంటుంది. మిక్స్ మిక్స్ మిక్స్. పెనం మళ్ళీ కొద్దిగా ఉండాలి, మనకు కావాలి, అవసరం పడుతుంది. అలాగే ఇదే స్పూన్ తీసుకుందాం. మళ్ళీ దీనికి మైనీస్ స్ప్రెడ్ చేద్దాం. తర్వాత ఈ మిశ్రమాన్ని దాని మీద పెట్టుకోవాలి. ఇలాగా ఇటువైపు నుంచి ఇలా, దెన్ ఇలా. దీన్ని మళ్ళీ కొద్దిగా వెన్న వేసి హీట్ చేసుకుందాం.
దట్స్ ఇట్. మెక్సికన్ స్టైల్ టార్టియా రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.